వెల్కమ్ టు టెక్నో టాక్స్. ఈ రోజు మనతో పాటు ఎథికల్ హ్యాకర్ అరవింద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకున్న సైబర్ క్రైమ్స్ లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు చాలా మంది అంటున్నారు సైబర్ క్రైమ్స్ బారిన పడ్డాం అని చెప్పేసి. సో పోలీసుల దగ్గరకు వెళ్లకుండా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎందుకు కన్సల్ట్ అవుతారు? అసలు మీరు ఎలా హెల్ప్ చేస్తారు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి? ఓకే మ్యామ్. సో సైబర్ క్రైమ్స్ బారిన పడిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళకుండా మా దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ మేము 2 years బ్యాక్ హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసాం. 8 మంది ఎథికల్ హ్యాకర్స్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం ప్రజెంట్ కూడా మేము. సో విక్టిమ్కి అవేర్నెస్ ఇవ్వడం ఒకటి, సో హెల్ప్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్వెస్టిగేషన్ హెల్ప్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం మేము. సో అప్పటి నుండి ఫ్రీ సర్వీస్. సో ఎటువంటి విక్టిమ్ అయినా సరే, ఎవరైనా సరే కాల్ చేసి, సో మేము ఈ సైబర్ క్రైమ్స్కి విక్టిమ్ అయిపోయాం, సో ఈ క్రైమ్ నుంచి బయటపడలేకపోతున్నాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కంప్లైంట్ చేసాం, ఆన్లైన్లో కంప్లైంట్ చేసాం, సో ఎథికల్ హ్యాకర్స్ దగ్గరికి వెళ్ళాం, సో ఎక్కడ కూడా మాకు సొల్యూషన్ దొరకట్లేదు అని చెప్పేసి మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో మేము ఎక్కువ అవేర్నెస్ ఇస్తుంటాం మేము. సో సైబర్ క్రైమ్స్ పైన టాప్ మోస్ట్గా ఉన్న క్రైమ్స్ పైన మా ఛానల్లో అవేర్నెస్ ఇస్తూ ఉంటాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నిటిలో కూడా అవేర్నెస్ ఇస్తూ ఉంటాం. సో క్రైమ్కి విక్టిమ్ ఎలా అవుతున్నారు, విక్టిమ్ ఒకవేళ విక్టిమ్ అయితే దాని నుంచి బయటపడడం ఎలా, సో విక్టిమ్ ఆ క్రైమ్లో ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా రన్ అవుతుంది, సో ఒకవేళ అమౌంట్ లాస్ అయితే రికవరీ ఎలా, సో ఒకవేళ మన సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయిపోతే వాటిని రికవరీ చేసుకోవడం ఎలా, ఒకవేళ లోన్ ఆఫ్ హెరాస్మెంట్లో మనకు హెరాస్మెంట్ జరుగుతుంది, లేదా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్లో ఒక ఉమెన్కి హెరాస్మెంట్ జరుగుతుంది. సో వీటన్నిటి క్రైమ్స్ నుంచి అట్లీస్ట్ ఒక 50 to 60% మేము హెల్ప్ చేస్తూ ఉంటాం ఫ్రీగా. ఒక విక్టిమ్కి మేము మా దగ్గరికి వచ్చినా లేదా ఆన్లైన్లో సపోర్ట్ అయినా సరే, ఒక పోలీస్ వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారో మేము సేమ్ యాజ్ డిజ్గా అంతే హెల్ప్ చేస్తుంటాం. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా క్రైమ్స్ ఉంటూ ఉంటాయి. సో వాళ్ళకి వచ్చి అన్ని క్రైమ్స్ని ఎట్ ఏ టైం 1 dayలో సాల్వ్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో మేము మా టీం ఎవరైతే ఉన్నారో, మా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, కోర్ టీమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోని ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకు అట్లీస్ట్ 50% హెల్ప్, సజెషన్స్ చేయడం, క్రైమ్ నుంచి ఏ విధంగా బయటపడాలి. సో ఒకవేళ వాళ్ళకు ఇట్స్ ఇంపాసిబుల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఒక ఉమెన్ ఉంది, ఆమెకు ఆన్లైన్లో హెరాస్మెంట్ జరుగుతూ ఉంది, పోలీస్ స్టేషన్లో చెప్పలేదు, పేరెంట్స్కి చెప్పలేదు, బయట ఎక్కడా చెప్పుకోలేదు. సో అటువంటప్పుడు సో వాళ్ళకు ఏ విధంగా సాల్వ్ అవుతుంది క్రైమ్ అనేది వాళ్ళకి తెలియదు, హెరాస్మెంట్ని ఎదుర్కోవడం కూడా తెలియదు, అట్లా సూసైడ్ జరిగినాయి చాలా కూడా. సో మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్లీ రీజన్ ఏంటంటే, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సో నాకు ఫస్ట్లో నేను ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్న క్రమంలో నాకు ఆమెకి హెరాస్మెంట్ జరుగుతుంటే ఆమెకి ఎవరికి చెప్పాలో తెలియక నాకు కాల్ చేసింది. సో మా ఆర్గనైజేషన్ గురించి, అంటే అప్పుడు వేరే ఆర్గనైజేషన్లో నేను వర్క్ చేస్తుంటే, సో నాకు కాల్ చేసినప్పుడు నేను చిన్న ఫంక్షన్లో ఉండి పట్టించుకోలేదు. సో తర్వాత కాల్ చేస్తాను, ఫంక్షన్లో ఉన్నాను చెప్పడం వల్ల ఒక 30 minutes లేట్ అవ్వడం వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సో ఆమెను పోలీస్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో ఆమెకు తెలియదు, పేరెంట్స్కి చెప్పలేదు, బయటికి వెళ్ళలేదు. సో ఆమె టెన్షన్గా ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది. సో అటువంటి కాన్సిక్వెన్స్ చాలా చూశాను. విక్టిమ్కి కనీసం అసలు ఒక సైబర్ క్రైమ్స్కి విక్టిమ్ అయితే బాధితురాలు ఏం చేయాలో అసలు వాళ్ళకి ఏం తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, క్రైమ్ నుంచి ఏ విధంగా బయటకు రావాలో కూడా తెలియదు. సో అటువంటి అన్ని చూసిన తర్వాత మనం కూడా కామన్ పీపుల్కి అవేర్నెస్ ఇవ్వాలి, ఒకవేళ విక్టిమ్ అయితే వాళ్ళకి మనం సజెషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా కాలేజ్లలో, స్కూల్స్లలో, బస్ స్టాండ్స్లలో, యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నింటిలో అవేర్నెస్ ఇస్తుంటాం. సో అవి చూసి మేమేమైనా వాళ్ళకి హెల్ప్ చేస్తామనే నమ్మకంతో మా దగ్గరికి వస్తుంటారు మేడం. మా దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా కన్సర్న్ పోలీస్ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే, ఎగ్జాంపుల్ ఒక బంజారా హిల్స్ నుండి ఒక విక్టిమ్ వచ్చారు, సో మాకు ఈ విధంగా క్రైమ్ జరిగింది, మేము ఏం చేయలేకపోతున్నాం, మేము చాలా సఫర్ అవుతున్నాం అంటే కన్సర్న్ పిఎస్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఒక కంప్లైంట్ ఇప్పించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మమ్మల్ని సాల్వ్ చేయమంటారా, మమ్మల్ని హెల్ప్ చేయమంటారా, సో వాళ్ళ దగ్గర నుంచి మేము ఇన్పుట్ తీసుకున్న తర్వాతనే క్రైమ్ సాల్వ్ చేస్తాం మేడం. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో అనేది కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేస్తారు కదండి? ఎస్. సో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. విక్టిమ్ అయిన తర్వాత 60 to 70% పీపుల్ మాత్రమే కంప్లైంట్ చేస్తున్నారు. సో కొందరు ఫీలింగ్ ఏంటంటే, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు మా ఇంటికి వస్తారు ఇన్వెస్టిగేషన్లో, సో ఊరికే పోలీస్ స్టేషన్ తిరగడం ఉంటుండొచ్చు, అసలు అక్కడ పట్టించుకుంటారో లేదో, లేట్ జరుగుతుండొచ్చు, ఇగ్నోర్ చేస్తారొచ్చు, సో మాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, మేము వెళ్తే అక్కడ కన్సర్న్ ఉంటుందో లేదో అన్న డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ కొంచెం చాలా కేసెస్ ఉండడం వల్ల, లేదా కొంచెం ఇప్పుడు అయితే అన్ని పోలీస్ స్టేషన్లో మినిమం నాలెడ్జ్ ఉంది, ప్రతి ఒక్క కానిస్టేబుల్ నుండి ఇన్స్పెక్టర్ వరకు అందరికీ కూడా సైబర్ క్రైమ్స్ పైన నాలెడ్జ్ ఉంది. బట్ ఇంతకుముందు మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే కొన్ని కేసెస్లో, లైక్ లోన్ ఆఫ్ హెరాస్మెంట్ కేసెస్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, అంతకు మించి ఏం చేయలేము, మీ కాంటాక్ట్స్ అందరికీ చెప్పుకోండి, లేదా ఒక స్టేటస్ పెట్టి సోషల్ మీడియాలో పెట్టండి అంతే, దానికి ఇంకా చేసేది ఏమి ఉండదు అన్నట్టుగా మాట్లాడేవారు. బట్ ఇప్పుడు ఏ చిన్న కేసు అయినా సరే పోలీస్ స్టేషన్లో కనీస కన్సర్న్ ఉంటుంది, దాని గురించి సొల్యూషన్ కూడా ఉంటుంది. బట్
చాలా కేసెస్ ఉండడం వల్ల పోలీసు స్ట్రెంత్, సో టీమ్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉండడం వల్ల కొన్ని కేసెస్ లేట్ జరుగుతుంది. సో మేము ఎవరైతే ఎథికల్ హ్యాకర్స్ టీమ్స్ ఉన్నామో, మా ఆర్గనైజేషన్ పీపుల్ ఉన్నారో, కోర్ట్ టీమ్ వాళ్ళు ఉన్నారో, పోలీస్ వాళ్ళకు హెల్ప్ చేస్తూ కేసెస్ అనేది సాల్వ్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చి చెప్తారా ఏమైనా హెల్ప్ కావాలి అంటే మీరు సాల్వ్ చేయాలా అనేసి? ఆల్మోస్ట్ 40 to 50 పోలీస్ స్టేషన్స్ ఇన్ హైదరాబాద్. చాలా మంది కూడా అంటే మాకు మేము ఏమైతే అవేర్నెస్ ఇస్తున్నామో పోలీస్ వాళ్ళకైనా కామన్ పీపుల్ కైనా సరే, సో మీరు ఈ కేసులో ఏదైనా హెల్ప్ చేయగలుగుతారా? సో క్రిమినల్ ఎవరైతే స్కామర్ ఉన్నారో ఓన్లీ వాట్సాప్ వాడుతున్నాడు, ఓన్లీ టెలిగ్రామ్ లో స్కామ్ చేస్తున్నాడు. సో డైరెక్ట్ గా కాలింగ్ నెంబర్ పడితే లొకేషన్స్ పెట్టేసి ట్రేస్ చేయొచ్చు. బట్ ఇంటర్నెట్ ఐపీ త్రో కొంచెం లేట్ డిలే ఉంటుంది. సో అటువంటి వాళ్ళని మీరు ఏమైనా ట్రేస్ చేయగలుగుతారా అని చెప్పేసి పోలీస్ వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు మేము కొన్ని కేసెస్ చేసి చూపించినాం. సో విత్ ఇన్ 5 minutes 10 minutes 5 to 6 years నుంచి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తూ ట్రేస్ అవ్వని వాళ్ళను 5 to 10 minutes కూడా మేము ట్రేస్ చేసిన డేస్ ఉన్నాయి. సో అప్పటి నుండి పోలీస్ వాళ్ళకు మా మీద ట్రస్ట్ వచ్చి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ వీళ్ళతో షేర్ చేసుకోవచ్చు, కేసెస్ ఏమైనా ఉంటే హెల్ప్ తీసుకోవచ్చు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు కన్సల్ట్ అవుతున్నారు. మేము కూడా ట్రస్టెడ్గా కేసెస్ చేస్తున్నాం. హ్యాకింగ్కి ఎథికల్ హ్యాకింగ్కి డిఫరెన్స్ ఏంటండి? సో మెయిన్లీ హ్యాకింగ్లో చాలా టైప్స్ ఉంటాయి. ఎథికల్ హ్యాకింగ్, బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్, గ్రే హ్యాట్ హ్యాకింగ్, స్క్రిప్ట్ కిటీస్, ఇలా చాలా మంది ఉంటారు. బట్ ఎథికల్ హ్యాకింగ్ అంటే లీగల్గా, సో కొన్ని కంపెనీస్కి సైబర్ సెక్యూరిటీ ఇన్స్టెంట్ రెస్పాండ్ లాగా ఉండడం, లేదా బగ్స్ని ఫైండ్ చేయడం, సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం ఐటీ కంపెనీస్కి. సో ఇది ఎథికల్ హ్యాకింగ్లో ఉండేది. బట్ బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్లో టోటలీ ఇల్లీగల్. సో వెబ్సైట్స్ని హ్యాక్ చేయడం, మొబైల్స్ని హ్యాక్ చేయడం, కంప్యూటర్స్ని హ్యాక్ చేయడం, సోషల్ మీడియాస్ని హ్యాక్ చేయడం, ఇదంతా కూడా బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్. సో ఎథికల్ హ్యాకింగ్ అనేది లీగల్. దీనికి సర్టిఫికేషన్స్ ఉంటాయి, కోర్సెస్ ఉంటాయి, 3-4 months డ్యూరేషన్తో కోర్సెస్ ఉంటాయి మేడం. మేము కూడా ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో మా దగ్గర కూడా 400 members వాలంటీర్స్ ఉంటారు. మేము కూడా వాళ్ళకు 0 NP ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్లాసెస్ చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు మీ దగ్గరకు వచ్చింది అనుకో, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉమెన్ హెరాస్మెంట్. సోషల్ మీడియాలో ఒక తెలియని ప్రొఫైల్ నుండి, ఒక ఫేక్ వాట్సాప్ నెంబర్ నుంచి, ఫేక్ ఇన్స్టాగ్రామ్ నుండి ఒక కాలేజ్ స్టూడెంట్ అమ్మాయికి హెరాస్మెంట్ జరుగుతుంది. ఆమె న్యూడ్ ఫొటోస్ షేర్ చేస్తూ లేదా ఆమెను అబ్యూజ్ చేస్తూ మెసేజ్ చేస్తున్నారు. సో మెయిన్లీ అమ్మాయి చేయాల్సింది ఏంటంటే సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేయాలి ఆన్లైన్లో. అమ్మాయి ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ అమ్మాయికి ఆ విషయం కూడా తెలియదు, ఇట్లా జరుగుతుంది, నేను ఎక్కడ ఎవరి హెల్ప్ తీసుకోలేను, మా ఇంట్లో చెప్పలేను, ఇంట్లో చెప్తే కాలేజ్ మాన్పిచ్చేసి ఇంట్లో కూర్చోబెడతారు, సో ఎవరితో షేర్ చేసుకోలేని అమ్మాయి సఫర్ అవుతూ ఉంటుంది. సో ఆమెకు మినిమం నాలెడ్జ్ సైబర్ క్రైమ్స్ కంప్లైంట్ చేయాలని తెలిసి ఉంటే చేస్తుంది. బట్ దాని తర్వాత ప్రొసీజర్ ఏంటనేది కూడా అమ్మాయికి తెలియదు అసలు. సో ఇటువంటిప్పుడు సోషల్ మీడియాలో మా పోస్టర్స్ లేదా మా అవేర్నెస్ వీడియో చూసినప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ చేపిస్తాం. సో www.cybercrime.gov అని కంప్లైంట్ చేపిస్తాం. మేము 1930 నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేపించిన తర్వాత అక్నాలజ్మెంట్ ఐడి ఉంటుంది మేడం. సో అక్నాలజ్మెంట్ ఐడి వచ్చిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్, సో అమ్మాయి ఏ కన్సర్న్ లో ఉంటే ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్కి వస్తుంది. వచ్చిన తర్వాత మేము ఎవరైతే SHO గారు ఉంటారో వాళ్ళతో మాట్లాడదాం, అమ్మాయి ఈ విధంగా సఫర్ అవుతుంది, సో మీరు చేసే ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి సార్, ఫేక్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఫైండ్ చేయండి. సో మా సైడ్ నుండి, మా హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ ఆర్గనైజేషన్ నుండి, మా సైడ్ నుండి ఆ ప్రొఫైల్ ఎవరిది, ఆ ఫేక్ వాట్సాప్ ఎవరు వాడుతున్నారో మేము ఫైండ్ చేస్తాం. ఫైండ్ చేసిన తర్వాత అమ్మాయికి ఇవ్వకుండా డైరెక్ట్గా మీకు సెండ్ చేస్తాం. ఏదైతే PDF ఫార్మాట్లో మేము ఒక రిపోర్ట్ చేసిన తర్వాత SHO గారికి సెండ్ చేసి, సో స్కామర్ ఫోటో ఇది, స్కామర్ లొకేషన్, స్కామర్ IP అని ఎవరైతే స్కామ్ చేస్తున్నారో, హరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్న SHO CI గారికి పంపిస్తాం. పంపించిన తర్వాత వాళ్ళు ట్రేస్ చేస్తారా, అతను పిలిపిస్తారా, వీళ్ళు అరెస్ట్ చేస్తారా అనేది టోటల్గా వాళ్ళ ప్రొసీజర్. బట్ మేమేంటంటే అమ్మాయి నుంచి కంప్లైంట్ వస్తే మాత్రం వెంటనే ఆ ప్రొఫైల్ ఎవరిది అని ఫైండ్ చేసి పోలీస్ వాళ్ళకే ఇస్తాం. మళ్ళీ డైరెక్ట్గా విక్టిమ్కి కూడా ఇవ్వం మేము. సో ఆ సర్వీస్ మేము పోలీస్ వాళ్ళకి ఇస్తాం. ఇన్ కేస్ విక్టిమ్ కేసు పెట్టాలి అనుకోకుండా సాల్వ్ చేయాలి అనుకుంటే ఏం చేస్తారు మీరు? మేము అటువంటి కేసెస్ని టేకప్ చేయము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ సైబర్ క్రైమ్ పోర్టల్లో, ఇండియన్ పోర్టల్ అది, సో టోటల్గా మన నేషనల్ వైజ్గా ఇండియా మొత్తానికి సైబర్ క్రైమ్ పోర్టల్ అదొకటే వెబ్సైట్. సో దాని నుండి కంప్లైంట్ చేసుకోవాలి. ఆన్లైన్ కంప్లైంట్స్ ఏది ఉన్నా సరే మన ఇండియా మొత్తంలో ఫస్ట్ అందులో రిజిస్టర్ అయిన తర్వాతనే పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటాయి మేడం. సో అట్లీస్ట్ మినిమం ఫస్ట్ అందులో కంప్లైంట్ చేసిన తర్వాత మేము తీసుకుంటాం. ఎందుకంటే లీగల్గా విత్ ఇన్ ద లా చేస్తాం, చట్ట పరిధిలోనే మేము కేసెస్ టేకప్ చేస్తాం. వితౌట్ FIR, లేదా ఎవరైనా లొకేషన్ ట్రేస్ చేయాలి, ఎవరైనా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేయాలి, ఇటువంటి వాటిని మేము టోటల్గా ఇగ్నోర్ చేస్తాం మేడం. ఇప్పటివరకు అయితే మమ్మల్ని ఎవరు అడగలేదు అలాంటిది. ఒకవేళ అడిగినా కూడా మేము ఇగ్నోర్ చేస్తాం. వితౌట్ FIR, వితౌట్ కేసు, వితౌట్ పిటిషన్ మేము ఏ కేసు కూడా తీసుకోం మేడం. ఇప్పుడు FIR పెట్టిన తర్వాత మీ దగ్గరకు వచ్చిన కేసు వస్తుంది కదా కేసు, సో ఎలా ఐడెంటిఫై చేస్తారు ఎవరు ఇలా హ్యాక్ చేశారు అని చెప్పేసి, ఎవరు ఫేక్ మెసేజెస్ పెట్టారు అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో టోటల్గా సైబర్ క్రైమ్స్ అనేది
ప్రపంచవ్యాప్తంగా సోషల్ ఇంజనీరింగ్ అనే టెక్నిక్తోనే ఎక్కువ రన్ అవుతుంది మేడం. సో ఎందుకంటే మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, సో లేదా ఏజెన్సీ నుంచి కాల్ చేస్తున్నాం, కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా జరుగుతుంది. సో హ్యాకర్ ఏదైతే బ్లాక్ హ్యాకర్, స్కామరు వీళ్ళందరూ కూడా ఏదైతే టెక్నిక్ యూజ్ చేస్తున్నారో మేము కూడా సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా మేము ఒక అమ్మాయి లాగా వాళ్ళని అప్రోచ్ అవడమా, లేదా అమ్మాయి ప్రొఫైల్ నుండే ఒక అమ్మాయికి హరాస్మెంట్ జరుగుతుంటే ఆమె ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మేము లాగిన్ తీసుకొని ఈ అమ్మాయి నుండే అతనికి ఫిషింగ్ లింక్ పంపించడమా, సోషల్ ఇంజనీరింగ్ చేయడమా, అతన్ని మ్యానిపులేట్ చేసి అతని డీటెయిల్స్ ఫైండ్ చేస్తాం మేము. సో మాకంటూ కొన్ని ప్రైవేట్ టూల్స్ ఉన్నాయి మేడం. సో మేము ఫిషింగ్ పేజెస్ లాగా క్రియేట్ చేసుకొని అతనికి స్కామర్కి పంపిస్తూ ఉంటాం. సో టోటల్గా అంటే 100% ఫైండ్ అవుట్ అవుతారు అని చెప్పలేము, బట్ 90% ఛాన్సెస్. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంటే మేము దానికంటే ముందే ఎవరైతే స్కామ్ చేస్తున్నారో, హరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళని ఫైండ్ చేసి డిపార్ట్మెంట్కి ఇవ్వగలుగుతాం. విక్టిమ్కి ఎలా ధైర్యం చెప్పగలుగుతారు ఆ టైంలో, సో టైం పీరియడ్లో? మా దగ్గరికి కంప్లైంట్ వచ్చిన తర్వాత, సో ఫిజికల్గా మా ఆఫీస్కి వచ్చిన తర్వాతనైనా సరే మేడం, కాల్ చేసిన తర్వాత కూడా మా ఏజెన్సీలో ఏదైతే మా ఆర్గనైజేషన్ ఉందో మాకు అడ్వకేట్స్ ఉన్నారు. సో లీగల్గా సపోర్ట్ చేసే వాళ్ళు, తర్వాత సైకాలజిస్ట్. సో మాకంటూ హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్కి ఒక ఫ్యామిలీ ఉంది, 100 గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళతో ఫ్యామిలీ ఉంది. సో అందులో అమ్మాయి కండిషన్ చూసి, సో అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, లేదా అసలు ఆ హరాస్మెంట్కి టోటల్గా అమ్మాయి సూసైడ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయన్నప్పుడు అమ్మాయిని కూర్చోబెట్టి మా టీంలో ఉన్న ఉమెన్స్తోని, మా టీంలో ఎవరైతే సైకాలజిస్టులు ఉన్నారో, అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడించి, ఏం కాదమ్మా, సో ఈ విధంగా నీకు జరుగుతుంది, మీ పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, నీకు మా సపోర్ట్ ఉంటుంది, నీ ఒక ఫోటో కూడా, నీ ఒక వీడియో కూడా ఎక్కడ కూడా పబ్లిష్ కాకుండా మేము డిలీట్ చేపిస్తామని ఆ అమ్మాయికి ధైర్యం ఇచ్చి, అతన్ని అతి త్వరలో వీలేదో ఇప్పుడే ఇంకొక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో మనకు ఫైండ్ అవుట్ అవుతారు అని చెప్పేసి అమ్మాయిని కూర్చోబెట్టుకొని అమ్మాయికి కావాల్సిన ధైర్యం ఇచ్చి మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ విక్టిమ్ని క్రైమ్ నుంచి బయటపడేసి సేవ్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ అనేది సెకండ్. సో ఫస్ట్ అయితే ఎవరైతే విక్టిమ్ అయ్యారో వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి ఆ క్రైమ్ నుంచి బయటపడేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మేడం. సో ఫస్ట్ మేము అవేర్నెస్ చేయడానికి, అమ్మాయికి ధైర్యాన్ని ఇవ్వడానికి ఫస్ట్ మా ప్రియారిటీ. అండ్ సైబర్ క్రైమ్ ఎన్ని రకాలుగా జరుగుతుంది అంటారు? సో మెయిన్గా మనం చూసుకుంటే ఇప్పుడు టోటల్గా టాప్లో ఉన్న స్కామ్స్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి, సో ఒక 1 అవర్ మీరు కష్టపడితే గూగుల్ రివ్యూస్ ఇస్తే, లేదా ఒక ప్రోడక్ట్ రివ్యూస్ ఇస్తే, హోటల్కి రివ్యూస్ ఇస్తే మీకు ఒక 1 అవర్కి 1000 రూపీస్ వస్తాయి, 2 అవర్స్కి 2000 వస్తాయి అని చెప్పేసి ఈ విధంగా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పేసి విక్టిమ్స్ని, ఎవరైతే కామన్ పీపుల్ ఉంటారో స్కామర్ అప్రోచ్ అవుతూ ఉంటాడు. సో 1 అవర్ కష్టపడితే 1000 వస్తున్నాయి, 2 అవర్స్ కష్టపడితే 2000 వస్తున్నాయి, మంత్లీ 60,000 వస్తున్నాయి, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రోచ్ టాస్క్ చేస్తూ ఉంటారు మేడం. సో తర్వాత ఒక 5-6 డేస్ తర్వాత కూడా ఎవరైతే స్కామ్ ఉన్నారో అకౌంట్కి డబ్బులు పంపిస్తూ ఉంటాడు, 1000, 2000, 5000. సో ఒక 5-6 డేస్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టండి మీరు ఇందులో, మా గూగుల్ రివ్యూస్లో, గూగుల్ ప్రోడక్ట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మీకు అమౌంట్ డబుల్ అయితే, మీరు 10,000 పెడితే 20 అయితే, 20 పెడితే 40,000 అయితే అని చెప్పేసి మ్యానిపులేట్ చేస్తారు. సో అప్పుడు ఇతని దగ్గర ఉన్న డబ్బులు కాకుండా లోన్ అప్లికేషన్లో లోన్ తీసుకొని, ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే లార్జ్ అమౌంట్ స్కామర్కి వెళ్ళిపోతుందో, 1 lakh నుంచి 10 lakhs వరకు అమౌంట్ వెళ్ళిపోతుందో, పెద్ద అమౌంట్ రాగానే విక్టిమ్ని బ్లాక్ చేసేస్తారు. సో రెస్పాండ్ అవ్వరు, వెబ్సైట్స్ అన్ని బ్లాక్ ఉంటాయి. సో ఈ విధంగా టోటల్గా ఒక 5 days తర్వాత, 1 week తర్వాత విక్టిమ్కి అర్థమవుతుంది, నేను స్కామ్లో కూరుకుపోయాను, సో ఇదంతా కూడా ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది. సో ఇట్లా మెయిన్లీ చూసుకుంటే సైబర్ క్రైమ్స్లో ఇప్పుడు మన తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ స్కామ్ ఇది జరుగుతుంది మేడం. తర్వాత జాబ్ ఫ్రాడ్స్ ఉన్నాయి, లోన్ యామ్ హరాస్మెంట్ ఉంది, హనీ ట్రాప్ ఉంది. సో హనీ ట్రాప్ వల్లనైతే చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్, డాక్టర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ హనీ ట్రాప్ అంటే ఏంటండి? సో మనకి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఈ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక అమ్మాయి ప్రొఫైల్తోని, సో చాలా హైప్గా కనిపించే ఒక 10 ప్రొఫైల్స్తోని, 10 పోస్ట్తోని మనల్ని అప్రోచ్ అవుతారు, చాట్ చేస్తారు కాసేపు. సో మీరు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, నువ్వు ఎక్కడ, నేను ఎక్కడ, ఏ జాబ్ చేస్తున్నారు, ఈ విధంగా ఒక 1 or 2 days చాట్ చేస్తారు. సో చాలా క్లోజ్గా. తర్వాత వాట్సాప్ నెంబర్ అడుగుతారు, స్కామర్ అడుగుతాడు వాట్సాప్ నెంబర్, అమ్మాయి ప్రొఫైల్ తోని వాట్సాప్ నెంబర్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నుంచి వాట్సాప్కి వచ్చేస్తారు. వాట్సాప్కి వచ్చిన తర్వాత కాసేపు చాట్ చేసుకున్న తర్వాత ఆ వీడియో కాల్కి వచ్చేస్తారు. సో వీడియో కాల్ చేయి తర్వాత, ఇక్కడ వీడియో కాల్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మాయి వీడియో కాల్ చేస్తుందని చెప్పేసి విక్టిమ్ అనుకుంటాడు, కానీ అక్కడ జరిగేది ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని, లైక్ స్ప్లిట్ క్యామ్, సో అటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని
అక్కడ అమ్మాయి లేకున్నా కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి అమ్మాయి న్యూడ్గా ఉన్నట్టు, అమ్మాయి ఇంకేదో అక్కడ చేస్తున్నట్టు ఈ విధంగా క్రియేట్ చేసి అబ్బాయిని కూడా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో కామన్ పీపుల్ వాళ్ళని హైప్ చేసి టోటల్గా న్యూడ్ అయ్యే విధంగా అక్కడ మ్యానిపులేట్ చేసి హనీ ట్రాప్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఆ వీడియో కాల్ తర్వాత ఒక 10 minutes 20 minutesకి అతని వీడియో అతనికే పంపిస్తారు. పంపించిన తర్వాత నువ్వు సమ్ అమౌంట్ ఇంత ఇవ్వకపోతే నీ వీడియోని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పబ్లిష్ చేస్తాం, యూట్యూబ్లో పెడతాం, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ కొన్ని లక్షల అమౌంట్ గెయిన్ చేసుకుంటారు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్లో న్యూడిటీ అనేది పబ్లిష్ అవుతుందని అంటే ఎంత డబ్బులైనా పెట్టి అది ఆపించుకోవడానికి విక్టిమ్స్ చూస్తుంటారు. కొందరైతే అసలు డబ్బులు లేక సూసైడ్ చేసుకొని ఫ్యాన్ కూరేసుకొని ఇంటికి వెళ్ళిపోయి పేరెంట్స్తో మాట్లాడలేక అగ్రికల్చర్ ల్యాండ్లో పాయిజన్ తీసుకొని, సో ఇట్లా చాలా కేసెస్ చూసినాం. హనీ ట్రాప్ ఇంతకుముందు కూడా చాలా హైప్ ఉండే మేడం, బట్ ఇప్పుడు చాలా మట్టుకు అవేర్నెస్ వచ్చింది హనీ ట్రాప్ వల్ల. బట్ ఇప్పుడు అది తగ్గిపోయింది, లోన్ హారాస్మెంట్ అనేది ఎక్కువైపోయింది. ఇది ఇప్పుడు ఎక్కువగా స్టూడెంట్స్ని టోటల్లీ తెలంగాణలో 70% స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయి ఉన్నారు. మీ దగ్గరికి ఎక్కువ ఎలాంటి కేసెస్ వస్తుంటాయి? సో ఎక్కువగా ఉమెన్ మమ్మల్ని అప్రోచ్ అయ్యేది ఎక్కువ ఉమెన్స్ అవుతుంటారు, కాలేజ్ స్టూడెంట్స్, గర్ల్స్. సో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నుంచి రివెంజ్ పోర్న్. సో ఇంతకుముందు వాళ్ళ రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న ఆడియో కాల్స్ కానీ లేదా చాటింగ్స్ లేదా ఫొటోస్ వీడియోస్ దిగిన ఫొటోస్ ఉంటాయి కదా, సో వాటిని పెట్టుకొని మమ్మల్ని ఎవరో సోషల్ మీడియాలో మమ్మల్ని హరాస్ చేస్తూ ఉన్నారు. మా ఫొటోస్ అన్ని కూడా మా పబ్లిష్ చేస్తున్నారు, మా ఫ్యామిలీకి పంపిస్తూ ఉన్నారు ఫేక్ అకౌంట్స్ నుండి, వాళ్ళు ఎవరో తెలియట్లేదు మాకు అని చెప్పేసి మాకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి కంప్లైంట్స్ని మేము సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ ఐడి వచ్చిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళతో మాట్లాడి మేము అవి సాల్వ్ చేస్తుంటాం. సో వీటి తర్వాత లోన్ ఆఫ్ హారాస్మెంట్. ఒక స్టూడెంట్కి లోన్ ఆఫ్ హారాస్మెంట్ జరిగింది అని అంటే లోన్ తీసుకున్నాను పేరెంట్స్తో చెప్పుకోలేడు, ఫ్రెండ్స్తో చెప్పుకోలేడు, బయట చెప్పుకోలేడు, సో ఈ అమౌంట్ కూడా కట్టలేడు. సో ఎటువంటి టైంలో మేము ఏమైతే అవేర్నెస్ ఇస్తున్నామో ఆ వీడియో చూసి ఆ పోస్టర్ చూసి మమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో మేము మా దగ్గరికి అయినా లేదా కాల్లో అయినా సరే సాల్వ్ చేస్తాం. ఒక 30 minutesలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం మేము. లోన్ ఆఫ్ హారాస్మెంట్ ఇది. తర్వాత జాబ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్, ఇటువంటి స్కామ్. మేము అమౌంట్ కట్టాము, వాళ్ళు జాబ్ ఇవ్వట్లేదు, మాకు సెక్యూరిటీ డిపాజిట్ చేయమని చెప్పేసి డిపాజిట్ చేయించుకున్నారు, ఇప్పుడు మాకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు. సో వీళ్ళందరినీ కూడా సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ చేయించి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రీజ్ చేయించి వీళ్ళ అమౌంట్ వీళ్ళకి రికవరీ చేపిస్తాం విత్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ జాబ్ ఫ్రాడ్ అనేది ఎలా జరుగుతుంది? సో జాబ్ ఫ్రాడ్ అనేది 2 విధాలుగా జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టాస్క్లు ఇస్తాం, ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే టాస్క్లు ఇస్తాం, మీరు జాబ్ చేయాలి, ఇదే జాబ్ మీకు అన్నట్టుగా 1000-2000 స్టార్ట్ చేపించి అదొక రకం. సో సెకండ్ వన్ ఏంటంటే 30,000 to 50,000 స్టార్టింగ్లో మీరు సెక్యూరిటీ డిపాజిట్, మీకు నెలకి 50,000 జీతం. సో మీరు ఫస్ట్ మంత్ సాలరీ మాకు సెక్యూరిటీ డిపాజిట్ కింద మాకు పే చేస్తే మీకు ఆఫర్ లెటర్ సెండ్ చేస్తామని చెప్తారు. సో ఆఫర్ లెటర్ సెండ్ చేస్తారు, అమౌంట్ కూడా వీళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ సో జాబ్ కోసం మీకు కొన్ని డివైసెస్ పంపించాలి, ల్యాప్టాప్ కానీ పీసీ కానీ. సో మీకు ఆఫీస్ డెస్క్ పంపించాలి, మీరు ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకుంటారు కాబట్టి ఈ ఎక్విప్మెంట్కి ఇంకో 50,000 కావాలని చెప్పి అడుగుతారు. సో మన దగ్గరే మన ఎక్విప్మెంటే కదా అని చెప్పి ఇంకో 50,000 కూడా వేస్తారు. వేసిన తర్వాత సో అసలు మీనింగ్లెస్ టాస్క్ ఇస్తారు వాళ్ళకు. సో ఏదో రివ్యూ ఇవ్వడమో లేదా మీరు నోట్ పేపర్స్ రాయాలి అని చెప్పేసి మీనింగ్లెస్ టాస్క్లు ఇస్తారు. సరే అని చెప్పేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో కామన్ పీపుల్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఒక 2-3 days చేసిన తర్వాత వాళ్ళ సైడ్ నుండి ఏంటంటే మీకు ఇచ్చిన టాస్క్ మీరు సరిగా చేయలేదు, సో మీకు ఏవైతే మా రెగ్యులేషన్స్ ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు బ్రేక్ చేశారు, సో మీరు టాస్క్ సరిగా చేయలేదు, ఇంకో 50,000 పే చేయాలి, లేకపోతే మీకు లీగల్ నోటీసులు పంపిస్తాం, మీ ఏదైతే ఎడ్యుకేషనల్ సర్టిఫికేషన్ ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి, మీ మీద కంప్లైంట్ అవుతుంది, మీకు లీగల్ యాక్షన్స్ మీ మీద తీసుకుంటాం, మా అడ్వకేట్తో మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తారు. సో వీళ్ళు ఎంత భయపడతారంటే రీసెంట్లీ బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాం, ఇప్పుడు మేము వీళ్ళకు రెస్పాండ్ కాకపోయినా వీళ్ళు అడిగిన డబ్బులు మేము ఇవ్వకపోయినా కూడా మా లైఫ్ ఇక్కడతోనే ఆగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అడిగినంత అమౌంట్ ఇవ్వడం, లేదా వాళ్ళు ఒక అడ్వకేట్ నెంబర్ ఇచ్చినప్పుడు అడ్వకేట్ కాల్ చేస్తే అడ్వకేట్ ఇక వీళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అన్న రేంజ్ లో భయపెట్టి వీళ్ళ దగ్గర నుంచి అమౌంట్ క్యాచ్ చేసుకుంటూ ఉంటాడు. సో ఈ రకమైన జాబ్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ పోస్ట్ చేశారు ఇష్యూ గురించి. OLX లో వాళ్ళ ఇంట్లో ఉండే పాత సామాన్లన్నీ అమ్మాలనుకున్నారు. సో మొత్తం ₹1 పే చేశారు ఫస్ట్. సో తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ₹1 పే చేశారు, తీసుకున్నారు, వేసామని చెప్పి అన్నారు. సో వాళ్ళ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయినవి. ఎలా జరిగింది అసలు అది? సో యాక్చువల్లీ OLX ఫ్రాడ్లో ఏ విధంగా జరుగుతుందని అంటే సామాను అయినా ఓకే, లేదా మీ ఇంట్లో మేము
రెంట్కి ఉంటాము అని చెప్పేసి లేదా మీకు బైక్ కానీ లేదా ఇంకైనా వెహికల్ కానీ మాకు నచ్చింది మేము తీసుకుంటాము, మీకు ₹1 పే చేసాం, వచ్చిందా లేదా చూడండి అన్నప్పుడు ఆ ₹1 రాదు, ₹2 రావు. బట్ అక్కడ మీకు ఒక నోటిఫికేషన్ వచ్చింది చూడండి అని చెప్పేసి మళ్ళీ కాల్ చేస్తారు. సో ఆ నోటిఫికేషన్ చూడగానే అక్కడ పే ఉంటుందా రిసీవ్ ఉంటుందా అసలు అబ్జర్వ్ చేయడు వ్యక్తి. డైరెక్ట్గా అక్కడ 10,000 20,000 50,000 కనిపించగానే వీళ్ళు 50,000 మనకి వేస్తున్నారు కావచ్చు అని చెప్పేసి డైరెక్ట్గా అక్కడ పే అని ఉంటే పే క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే మీకు అమౌంట్ రిసీవ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి, మీ ఎంపిన్ క్లిక్ ఎంపిన్ మీరు ఎంటర్ చేయండి అంటారు. ఎంపిన్ చేయగానే అమౌంట్ మొత్తం పోతుంది. లేదా వాళ్ళు ఏదైనా సస్పిషియస్ స్కానర్ పంపించినప్పుడు మీరు ఒకసారి స్కాన్ చేయండి, స్కాన్ చేయగానే మా డబ్బులు మీకు వస్తాయని చెప్పగానే మన మొబైల్తో ఫోన్పే ఓపెన్ చేసి గూగుల్ పే ఓపెన్ చేసి స్కాన్ చేస్తూ ఉంటాం. స్కాన్ చేసినప్పుడు మన అకౌంట్ డీటెయిల్స్ మొత్తం వెళ్ళిపోతాయి. దాంతో మన అకౌంట్ టోటల్గా హ్యాక్ అయిపోతుంది. మన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా టోటల్గా తీసేసుకుంటారు వాళ్ళు. సో అలాంటి కేసెస్ని ఎలా సాల్వ్ చేస్తారు? సో ఇదంతా కూడా ఫినాన్షియల్ ఫ్రాడ్. సో ఫినాన్షియల్ ఫ్రాడ్లో ఫస్ట్ వన్ చేయాల్సింది సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేసి అమౌంట్ ఫ్రీజ్ చేయడమే. ఇన్వెస్టిగేషన్ అతను ఎవరు వాళ్ళని ట్రేస్ చేయడం అనేది సెకండరీ. సో ప్రైమరీ మాత్రం ఫినాన్షియల్ ఫ్రాడ్లో ఫస్ట్ వన్ అకౌంట్ ఫ్రీజ్ చేయడం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 24 అవర్స్లో సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేస్తే ఎటువంటి అకౌంట్ ఎన్ని అకౌంట్స్ అయినా సరే మన దగ్గర నుంచి ఒక అకౌంట్కి అమౌంట్ పోయినాయంటే ఆ అకౌంట్ నుంచి 100 అకౌంట్లోకి పోయినా సరే 100 అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయి. 24 అవర్స్ లోపు అయితే ఇది 24 అవర్స్ ఆర్ 48 అవర్స్. బట్ లేట్ చేస్తే మాత్రం అక్కడ స్కామర్ అమౌంట్ విత్డ్రా చేసినా అమౌంట్ యూజ్ చేసుకున్నా కూడా మనం ఏం చేయలేం. రీసెంట్గా తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ చలాన్స్ మీద డిస్కౌంట్ ఇచ్చారు. వాటిని కూడా సైబర్ నేరగాళ్ళు క్యాష్ చేసుకొని అమౌంట్ తీసుకోవడం కానీ చేసేసి అలా చేస్తున్నారు కదా. సో వాటి మీద ఎలా జరుగుతుంది స్కామ్? సో తెలంగాణ గవర్నమెంట్ ట్రాఫిక్ చలాన్స్ పైన డిస్కౌంట్ చేసింది. సో అది కూడా చాలా తక్కువ టైం ఉంది. సో అందరూ వాహనదారులు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో తెలంగాణ e-chalans.in, తెలంగాణ e-chalans.gov. సో ఈ చలాన్స్ అని మనం గూగుల్లో సెర్చ్ చేయగానే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తూ ఉంటాయి. సో అందులో జెన్యున్ వెబ్సైట్ ఏది, అఫీషియల్ వెబ్సైట్ ఏదని వాళ్ళు ఎవరైతే కామన్ పీపుల్ వాహనదారులు ఉన్నారో వాళ్ళు తెలుసుకోకుండానే అందులో చలాన్లు పే చేస్తూ ఉన్నారు. బట్ ఈ చలాన్ ఏదైతే ప్రభుత్వ వెబ్సైట్ ఏదైతే ఉందో లాస్ట్కి .gov అనే ఎండింగ్ ఉంటుంది. బట్ అది వాహనదారులు గమనించకుండా గూగుల్లో ఏ వెబ్సైట్స్ వస్తే ఆ వెబ్సైట్స్కి పే చేయడం. హ్యాకర్స్ చాలా మొత్తంలో చాలా అంటే మన తెలంగాణలో చూసుకుంటే కొన్ని లక్షల అమౌంట్ కూడా స్కామ్ అయిపోయినాయి అట్లా. ఎందుకనంటే అసలు జెన్యున్ వెబ్సైట్ ఏది ఫేక్ వెబ్సైట్ ఏది అని ఐడెంటిఫై చేయలేక e-chalans.in ఉండడం, e-chalans.gv ఉండడం, e-chalans.my ఉండడం. సో ఇటువంటి ఫేక్ వెబ్సైట్లలో వాహనదారులు పే చేశారు చలాన్స్ అన్ని కూడా. ఈ విషయం లాస్ట్ 1 or 2 days బ్యాక్ గవర్నమెంట్ దృష్టికి వచ్చిన తర్వాత మళ్ళీ అఫీషియల్ గా న్యూస్ రిలీజ్ చేశారు. లాస్ట్ కి .gov ఉన్న వెబ్సైట్స్ మాత్రమే ట్రస్టెడ్ వెబ్సైట్, మీరు అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే పే చేయండి, మిగతా వెబ్సైట్లలో మీరు ఓపెన్ చేయకండి, సస్పిషియస్ వెబ్సైట్, దానితో మన డీటెయిల్స్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మీరు పే చేసినా కూడా ఆ అమౌంట్ మీకు రీఫండ్ ఉండదు, అక్కడ మీరు పే చేసినట్టు కూడా ఉండదు అని చెప్పేసి గవర్నమెంట్ మళ్ళీ న్యూస్ రిలీజ్ చేసింది. .gov. ఎస్. అండ్ రీసెంట్గా ఆల్ ఇండియా ప్రెగ్నెన్సీ స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. ఎస్, అంటే ఆ స్కామ్ జరిగింది మన స్టేట్లో కాదు, బీహార్లో జరిగింది. ఇది బీహార్లో స్కామ్ ఏంటంటే ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఏజెన్సీ అనేది అన్అఫీషియల్గా అక్కడ గవర్నమెంట్కి పోలీస్ వాళ్ళకి తెలియకుండా ఆ ఏజెన్సీ అక్కడ పెట్టారు. ఇక్కడ ఒక మంచి ఆఫీస్ ఏర్పాటు చేసుకొని, యాక్చువల్లీ బీహార్ అంటే మన స్టేట్ చూసుకున్నా కూడా బీహార్ నుండి మనకు వలస వస్తూ ఉంటారు. సో అక్కడ నుంచి డైలీ లేబర్ మనకు ఎక్కువగా ఉంటారు. బీహార్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ దానికి యాడ్ చేసుకొని ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ ఏజెన్సీ జాబ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని ప్రెగ్నెంట్ చేస్తే ఎవరైతే అన్సాటిస్ఫైడ్ లేదా ప్రెగ్నెన్సీ హస్బెండ్ నుంచి రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఉమెన్స్ని ప్రెగ్నెంట్ చేస్తే 13 lakhs rupees మీకు మంత్లీ జాబ్. ఒకవేళ ప్రెగ్నెంట్ చేయడంలో ఫెయిల్ అయితే 5 lakhs rupees రిటర్న్ మీకు. సో మీరు ప్రెగ్నెంట్ చేసినా చేయకపోయినా కూడా అమౌంట్ మాత్రం మీకు ఇస్తాం. ఐదర్ 15 కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు, బట్ ఇదే మీ జాబ్ అని చెప్పేసి సెక్యూరిటీ డిపాజిట్ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ ఫీజు కింద 799 అంటే ₹799 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ 10 days సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక 4 కేటగిరీస్ ప్రొఫైల్ చూపిస్తూ ఈ అమ్మాయికి 5,000, ఈ అమ్మాయికి 10,000 అట్లా 20,000 వరకు పే చేయాలి మీరు సెక్యూరిటీ డిపాజిట్ ఇది. దాని తర్వాత మీరు ఏ అమ్మాయిని అయితే ప్రెగ్నెంట్ చేస్తారో ప్రెగ్నెంట్ చేస్తే 13 lakhs లేదా 5 lakhs ఒకవేళ ఫెయిల్ అయితే అని చెప్పేసి సెక్యూరిటీ డిపాజిట్ కొన్ని 100 మందితో పే చేసుకున్నారు. పే చేసుకున్న 15 days తర్వాత ఎవరైతే కామన్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ తోని వాళ్ళు పే చేశారో వాళ్ళందరూ కూడా ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ క్లోజ్ ఉంది, అక్కడ వీళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ లేదు, కాల్ చేస్తే నెంబర్స్ అన్ని కూడా ఆఫ్లో ఉన్నాయి. సో వెంటనే వీళ్ళు అక్కడ బీహార్ పోలీసులు మళ్ళీ కన్సల్ట్ అయితే వాళ్ళు అక్కడ లాక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న డాక్యుమెంట్స్తోని సో సీసీ ఫుటేజ్తోని వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అక్కడ ఒక విక్టిమ్ సస్పెక్ట్ అక్కడ ట్రేస్ అయ్యారు.
ఆ సస్పెక్ట్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఇందులో టోటల్గా 8 మెంబర్స్ పీపుల్ ఉన్నారని చెప్పేసి ఒక లేడీ ఉన్నారు అందులో. సో టోటల్గా 8 మెంబర్స్ని వాళ్ళు మళ్ళీ ట్రేస్ చేసి పట్టుకొచ్చి వాళ్ళు ట్రేస్ చేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి ఆ అమౌంట్ కూడా వాళ్ళకి ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు. ఇది మన స్టేట్లో జరగలేదు, బెంగాల్లో జరిగింది. దానికి ముందు చూసుకుంటే బెంగాల్లో చూసుకోవచ్చు, బీహార్లో చూసుకోవచ్చు, టోటల్గా అవుట్ ఆఫ్ స్టేట్ జరిగినాయి కానీ మన దగ్గర మాత్రం జరగలేదు ఇక్కడ. సో మన అవుట్ ఆఫ్ స్టేట్ జరిగింది ఇది. లాస్ట్ అండ్ ఫైనల్గా సైబర్ క్రైమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి, ఎదుర్కొంటున్న వాళ్ళకి మీరు చెప్పి ఫస్ట్ ప్రాథమికంగా మీరు చెప్పే విషయాలు కొంచెం చెప్పండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో మనకు ఏదైతే మన విక్టిమ్ అయిన తర్వాత అయ్యో నేను అది చేశాను, నేను ఇది చేశాను, ఏ విధంగా బయటపడాలి అనే దానికంటే మినిమం నాలెడ్జ్ ఫ్రీగా వస్తుంది అని చెప్పేసి అని కాకుండా మినిమం మనకు అసలు క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది అనేది అవేర్నెస్ ఉండాలి. సో అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, హ్యాక్ ఏ విధంగా జరుగుతుంది, సో అసలు మనకు ఫ్రీగా ఏది రాదు, ఫ్రీ వచ్చిందని చెప్పగానే మన సస్పిషియస్ లింక్స్ పైన క్లిక్ చేయడము, మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఏదైనా గిఫ్ట్ వచ్చింది అనుకుంటే మన ప్రొఫైల్స్ మొత్తం అప్లోడ్ చేయడము, ఫొటోస్ అప్లోడ్ చేయడము, ఈ విధంగా కాకుండా టోటల్గా సైబర్ క్రిమినల్స్ ఎవరైనా సరే లిటిల్ బిట్ థింగ్ ప్రతి ఒక్క కామన్ పీపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎమర్జెన్సీ అనే వర్డ్ని మర్చిపోవాలి. సైబర్ క్రిమినల్స్ టోటల్గా ఎమర్జెన్సీ అనే వర్డ్ని బేస్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటారు. మీ పాన్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది, బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, మీ ఆధార్ కార్డ్ రిజెక్ట్ అయిపోయింది, సో మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలి, లేదా మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోయింది, వెంటనే మీ పాన్ కార్డ్ అప్డేట్ అవ్వలేదు అని. ఇది 5 minutes 10 minutesలో చేయాలి, లేకపోతే బ్లాక్ అయిపోతుంది. 5 minutesలో మీరు ఈ అమౌంట్ పే చేయకపోతే మీరు 30,000 రూపీస్ ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎమర్జెన్సీగా ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళని అర్జెన్సీ క్రియేట్ చేసి మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్క కామన్ పీపుల్ గుర్తుంచుకోవాల్సింది, మీకు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో లేదా ఏదైనా కాల్ వచ్చి, వాట్సాప్ కాల్ వచ్చినా, డైరెక్ట్ కాల్ వచ్చి మీ కార్డ్ బ్లాక్ అవుతుంది, మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అవుతుంది, మీ పిన్ నెంబర్ జనరేట్ చేసుకోవాలి, ఆధార్ అప్డేట్ చేసుకోవాలి, ఎమర్జెన్సీగా జరుగుతుంది అని అంటే ఎమర్జెన్సీ అనేది అవసరం లేదు. ఐదర్ మీరు బ్యాంక్ వెళ్ళొచ్చు, లేదా అసలు ఏం జరుగుతుందా అనేది మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే ఆన్లైన్లో ఎమర్జెన్సీగా చేయాల్సిన పని ఏది కూడా లేదు డిజిటల్గా. సో ఒక 10 minutes 20 minutes మీరు దాని గురించి పూర్తిగా ఆలోచించిన తర్వాత కన్సర్న్ బ్యాంక్కి మాట్లాడిన తర్వాత అఫీషియల్గా మీరు అక్కడికి ఫిజికల్గా వెళ్ళి మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఆన్లైన్లో డిజిటల్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో సైబర్ క్రైమ్స్ మొత్తం కూడా ఎమర్జెన్సీ అనే వర్డ్తో రన్ అవుతుంది. ఈ ఒక్క వర్డ్ని కామన్ పీపుల్ గుర్తుపెట్టుకొని ఏదైనా సరే ఎమర్జెన్సీగా చేయకపోతే 80% క్రైమ్స్ అనేది కూడా జరగవు టోటల్గా. ఇది నా సజెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎన్నో సందేహాలను నివృత్తి చేసినందుకు. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. ఇది వాటి టెక్నో టాక్స్. మరొక అంశంతో వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.